వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఈవినింగ్ టిఫిన్ పూరి, బంగాళదుంప, క్యారెట్, టమాటా కర్రీ అండి. ఇది ఒక స్టవ్ మీద నేను కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ఒక స్టవ్ మీద పూరికి బాండి పెట్టాను, ఆయిల్ వేస్తాను. పూరి ఆలు కర్రీ చాలా బాగుంటుంది కదండి. ఈరోజు నైటు రైస్ కాకుండా ఇంకెలా టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి పూరి ఇష్టం? మాకైతే మా ఇంట్లో అందరూ పూరి చాలా ఇష్టంగా తింటారండి, అందుకని పూరి చేస్తున్నాను. పూరి, ఆలు, క్యారెట్, టమాటా కర్రీ. కొంచెం నీళ్ళగా దింపేస్తానండి నేను ఈ కర్రీని. పూరీలోకి మనకి చూసారు కదా, ఆలు, టమాటా, క్యారెట్. శనగపిండి ఉంటే శనగపిండి వేద్దును, శనగపిండి లేదు, నేను చూసుకోలేదు. ఇంక ఈ టైప్లోనే కర్రీ చేసా. ఆల్రెడీ కర్రీ దగ్గర పడిపోతుంది. కర్రీ అయితే అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను నేను. చూడండి, కర్రీ పూరిలో కదా ఈ విధంగా నీళ్ళ ఉండాలని చెప్పి దగ్గరగా ఇంకా నేను ఎగరబెట్టలేదు. పూరీలు కొంచెం చూడండి చిన్న సైజే చేసుకున్నాను. పెద్దవైనా మా పాపాలు వేస్ట్ చేస్తారు తినరని చెప్పి ఇలా చిన్నగా ప్రిపేర్ చేసుకున్నాను ఆల్రెడీ నేను. ఈ విధంగా పూరీలు ఎర్రగా కాలుతున్నాయి కదండి. పూరి మా పాప చాలా ఇష్టంగా తినిద్ది. లేట్ అయింది ఈరోజు బాగా. సండే చిన్న ఫంక్షన్ ఉంది, దానికోసం షాపింగ్కి వెళ్ళేసరికి టైం అయింది. ఒక 2 బంగాళదుంపలు, క్యారెట్ కుక్కర్ విజిల్ వేయించేసాను. పూరి ఆలు కర్రీ చాలా ఫేమస్ కదండి. బయట అయితే మనకు శనగపిండి వేస్తారు, ఇంట్లో కూడా వేసుకోవచ్చు. ఎక్కువ శనగపిండి యూజ్ చేయం మేము, అందుకని చెప్పి నేను రెగ్యులర్గా తీసుకురాను స్టోర్ నుంచి. పూరీలు ఈ విధంగా చుట్టూ 3 వేసేసానండి. ఈరోజు స్పెషల్ పూరి ఆలు కర్రీ, ఆలు, క్యారెట్, టమాటా కర్రీ చేశానండి. ఇందులో ఆలు కర్రీ వేస్తున్నాను. ఇదిగోండి ఫైనల్గా పూరి, క్యారెట్, బంగాళదుంప, టమాటా కర్రీ. ఓకేనండి, ఈ కర్రీ పూరీలకు చాలా అంటే చాలా బాగుంటుంది. మా డిన్నర్ అయితే ఇది. ఇంకా అండి బాయ్ అండి. ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాను.